ఆరోగ్యానికి మనం తినే ఆహారం ఇంకా జీవనశైలి అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి చాలా అవసరం. మరి అలాంటి ఆరోగ్యం కోసం ఈ వీడియోలో నేను కొన్ని హెల్త్ టిప్స్ చెప్పబోతున్నాను. మీరు వీటిలో కనీసం సగం పాటించినా సరే ఆరోగ్యంగా ఉన్నట్టే. హలో, నేను మీ పావ్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. మన హెల్త్ టిప్స్లో ఫస్ట్ టిప్ వచ్చి ఉదయాన్నే నిద్ర లేవడం. కోర్స్ అందరూ ఉదయాన్నే నిద్ర లెగుస్తారనుకోండి, కానీ ఉదయాన్నే సూర్యోదయం టైంకి నిద్ర లేవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఉదయం అంటే మార్నింగ్ టైంని ఎలిమినేషన్ టైం అని అంటారు. మన సర్కేడియన్ రిథం ప్రకారం మన పెద్ద పేగులు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు చాలా యాక్టివ్గా ఉండి పెరిస్టాల్టిక్ మూమెంట్స్ కూడా బాగుంటాయి. ఇది మన సిస్టమ్ని క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చి ఉదయాన్నే 1 లేదా 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం. ఎందుకంటే ఉదయాన్ని కఫా పీరియడ్ అని అంటారు. అంటే మ్యూకస్ ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. 1 లేదా 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం ద్వారా మన థ్రోట్ ఇంకా మన కడుపు కూడా చాలా క్లీన్ అవుతుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ టిప్ వచ్చి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది. ఎందుకంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అసలు బ్రేక్ఫాస్ట్ అనేది మన రోజుకి ఒక కిక్ స్టార్ట్ లాంటిది. అది మనకి ఎనర్జీని ఇవ్వడమే కాకుండా ఈ గ్యాస్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇవన్నీ రాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్, చాలామంది ఇగ్నోర్ చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే వాళ్ళ రెగ్యులర్ డైట్లో ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేయకపోవడం. మీ డైట్లో రోజు కనీసం 2 to 3 సర్వింగ్స్ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేయండి. ఫ్రూట్స్ అంటే ఏదో కాస్ట్లీ ఎగ్జోటిక్ ఫ్రూట్సే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు రెగ్యులర్గా సీజనల్ అండ్ లోకల్గా దొరికే జామకాయ, అరటిపండు, బొప్పాయి ఏవైనా తీసుకోవచ్చు. ఇవి మీ బాడీకి ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తుంది. మన హెల్త్కి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కీ వచ్చి హైడ్రేషన్. కోర్స్ అందరికీ తెలుసు నీళ్ళు ఎక్కువ తీసుకోవాలని, కానీ వాటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి రోజంతా తీసుకోండి. ఎందుకంటే వాటర్ అనేది మన బాడీలోని సెల్స్ ఫంక్షన్ అవ్వడానికి, మన బాడీలోని జాయింట్ మూమెంట్స్కి, ఇంకా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి కూడా చాలా అవసరం. ఒకవేళ ప్లెయిన్ వాటర్ బోరింగ్ అనిపిస్తే కనుక వాటిని ఇన్ఫ్యూజ్ చేసి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చియా సీడ్స్తోనూ లేదా లెమన్ స్లైసెస్ ఇంకా క్యూకుంబర్ స్లైసెస్ వీటితో ఇన్ఫ్యూజ్ చేసి హైడ్రేషన్ ఉండేలా చూసుకోండి. నీళ్ళకి సంబంధించి నాది ఇంకొక సలహా ఏంటంటే, మీరు ఎప్పుడు యూరిన్కి వెళ్లాల్సి వచ్చినా దాన్ని డిలే చేయొద్దు, అలాగే హోల్డ్ చేసుకోవద్దు. దీని ద్వారా ఏంటంటే మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఇంకా బ్లాడర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నేను చెప్పే ఇంకొక ఇంపార్టెంట్ హెల్త్ టిప్ ఏంటంటే, అందరూ 35-40 ఇయర్స్ దాటిన తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్ లేదా కొన్ని వైటమిన్ టెస్ట్లన్నా చేయించుకోవడం ముఖ్యం. ఎందుకంటే చాలామందికి 40 తర్వాత చాలా నీరసంగా ఉంటుంది. ఇవి ముఖ్యంగా వైటమిన్ B12 డెఫిషియన్సీ, డి లేదా కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల వస్తుంది. సో అందరూ కూడా 40 దాటిన తర్వాత కనీసం ఈ డెఫిషియన్సీ టెస్ట్లు లేదా కంప్లీట్ హెల్త్ చెకప్ లేదా హార్ట్ హెల్త్ చెకప్ అన్న చేయించుకోవడం అవసరం. ఈ మధ్య చాలామందిలో జీర్ణ సమస్యలు ఎక్కువ చూస్తున్నాం. లైక్ యాసిడిటీ అని, గ్యాస్, కాన్స్టిపేషన్, కడుపు ఉబ్బరం ఇవన్నీ మన ఆహారపు అలవాట్ల మీదే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మనం టైంకి సరిగా భోజనం చేయకపోయినా లేదా మనం తినే పద్ధతి సరిగా లేకపోయినా సరే ఈ సమస్యలన్నీ తలెత్తుతాయి. ముఖ్యంగా మనం తినే ఆహారం ఎప్పుడు కూడా బాగా నమిలి తినాలి. అలాగే ఒక్కొక్కసారి ఫుడ్ కాంబినేషన్స్ని చూసుకోవడం కూడా చాలా అవసరం. మీ డైజెస్టివ్ ఇష్యూస్ ఇంకా బరువు తగ్గాలన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హెల్త్ టిప్ ఒక రామబాణంలా పనిచేస్తుంది. అదే ఎర్లీ అండ్ లైట్ డిన్నర్. మీ రోజు మొత్తంలోకి మీ రాత్రి భోజనం లైటెస్ట్ మీల్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది మీకు డైజెస్టివ్ ఇష్యూస్ తగ్గించడమే కాకుండా బరువు ఇంకా పొట్ట తగ్గించడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆహారపు విషయంలో చాలామంది నెగ్లెక్ట్ చేసే ఇంకొక ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్ వచ్చి ఆయిల్స్ని యూజ్ చేసే పద్ధతి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ యూజ్ చేయడం మానేయండి. గానుగ నుంచి తెచ్చుకోండి లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేయండి. ఐడియలీ చూసుకుంటే ఒక మనిషికి ఒక నెలకి 500 ml ఆయిల్ మించకుండా యూజ్ చేయాలి. అలా చూసుకున్న ఫ్యామిలీలో ఒక 4 ఉంటే నెలకి ఒక 2 లీటర్స్ ఆయిల్ మించకుండా చూసుకోండి. మన బాడీని నడిపించేది, ఎనర్జీ ఇచ్చేది ఇంకా సెల్స్ రీజనరేట్ అవ్వడానికి యూజ్ అయ్యే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి నిద్ర. ఈ నిద్ర అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ రెస్ట్, అది మన బాడీకి అవసరమైన ఒక మోస్ట్ బయాలజికల్ నీడ్ అని చెప్పుకోవచ్చు. రోజుకి కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే నిద్రలోనే మన టిష్యూస్ రిపేర్ అవుతాయి, సెల్స్ రీజనరేట్ అవుతాయి, ఇంకా చాలా హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఈ స్క్రీన్స్ అన్నీ కూడా ఆఫ్ చేయండి. ఎందుకంటే ఈ స్క్రీన్స్ నుంచి వచ్చే ఈ బ్లూ లైట్ మన నిద్రకి కావాల్సిన ఈ మెలటోనిన్ అనే హార్మోన్ని కూడా అడ్డుకుంటుంది. సో రోజుకి కనీసం 6 గంటలు తక్కువ లేకుండా నిద్ర ఉండేలా చూసుకోండి. లిస్ట్లో లాస్ట్ అయినా సరే వన్ ఆఫ్ మై టాప్ హెల్త్ టిప్ వచ్చి లిఫ్ట్ వెయిట్స్. మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మజిల్స్ బిల్డ్ చేయడం వల్ల మన బాడీలోని మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మీ ఏజ్ కూడా రివర్స్ అవుతుంది. సో
ట్రై టు డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ మజిల్ బిల్డింగ్. అన్ని హెల్త్ టిప్స్ డిస్కస్ చేసుకుని ఒక్క లాస్ట్ హెల్త్ టిప్ మర్చిపోతే అసలు ఈ టిప్స్ అన్నిటికీ కూడా వాల్యూవే ఉండదు. అదే మెయింటైన్ యువర్ మెంటల్ హెల్త్. మీ ప్రొఫెషనల్ లైఫ్లోనూ ఇంకా పర్సనల్ లైఫ్లోనూ కూడా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయండి. అ హ్యాపీ పర్సన్ ఈజ్ ఆల్వేస్ అ హెల్దీ పర్సన్. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.